బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర జరిగింది. తుపాకీతో ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంట్లోకి ఒక దుండగుడు ప్రవేశించాడు. వెంటనే అలర్ట్ అయిన సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు దుండగుడిని కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు వైట్ హౌస్లో ట్రంప్ దంపతులు అక్కడే ఉన్నారు. దుండగుడి చేతిలో గన్తో పాటుగా ఒక పెట్రోల్ క్యాన్ను కూడా గుర్తించారు. నిందితుడు కరోలినాకు చెందిన ఆస్టిన్గా గుర్తించారు. భద్రతా వైఫల్యంపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు ఉన్నతాధికారులు. ఒక 20 ఏళ్ల యువకుడు అంటూ గుర్తించారు. సుమారుగా అతని వయసు 20 ఏళ్ళు ఉంటుందని, అతని చేతిలో ఒక గన్ అలాగే ఒక పెట్రోల్ క్యాన్ కూడా గుర్తించారు. అప్పటికే ఆల్మోస్ట్ హౌస్లోకి ప్రవేశించాడు కూడా. సెక్యూరిటీ ఏజెంట్స్ యొక్క కళ్ళు కప్పి ఎలా ప్రవేశించాడు? సహజంగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అంటే, అక్కడ అమెరికా అధ్యక్షుడు ఉన్నాడంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివైన ఏజెన్సీస్ అన్నీ ఆయనకు కాపలా కాస్తూ ఉంటాయి. అలాంటి ఏజెన్సీస్ని, అలాంటి ఏజెంట్స్ని దాటి ఆల్మోస్ట్ ఇంట్లోకి ప్రవేశించగలిగాడు అంటే ఎలా ప్రవేశించగలిగాడు? లోపల ఉన్న వాళ్ళ సపోర్ట్ ఏదైనా ఉందా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ట్రంప్ మీద ఇలాంటి ప్రయత్నాలు జరగడం ఇదేమీ కొత్త కాదు. మనం 2024లో చూసాం. జూలై 13న పెన్సిల్వేనియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో డైరెక్ట్గా గన్తో అటాక్ చేశారు ట్రంప్ మీద. ఆ సమయంలో కొద్దిపాటి తేడాతో ట్రంప్ తప్పించుకున్నారు. జస్ట్ 1 ఇంచ్ డిఫరెన్స్ మ్యాక్సిమం. చెవుకి తగిలి బుల్లెట్ దూసుకుపోవడాన్ని మనం చూసాం, చెవుకి గాయం అవడాన్ని మనం చూసాం పబ్లిక్లో ఆయన మాట్లాడుతున్న సమయంలో. అది కూడా అక్కడ కూడా భద్రతా వైఫల్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పబ్లిక్ అక్కడ ఆ రోజు ఎక్కువ మంది లేరు, అంటే కొన్ని వేల మంది ఏమీ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఒక్కసారిగా ఒక బుల్లెట్ దూసుకుపోయింది ఆయన చెవి గుండా. అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తల కొంచెం పక్కకు జరపడం వల్ల కొద్దిలో మిస్ అయింది. లేదంటే ఏం జరిగి ఉండేదో మనం ఊహించుకోవచ్చు. బుల్లెట్ ఒక 2 ఇంచెస్ లోపలికి వచ్చింటే ఏముండేదో, ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. సో అప్పుడు జరిగింది. అలాగే 2024లోనే సెప్టెంబర్ 12న మరొకసారి ఈ వైట్ పామ్ బీచ్ సమీపంలో కూడా ఒక వ్యక్తి గన్తో వెయిట్ చేస్తున్నాడు ట్రంప్ కోసం. అప్పటికి ఇక రెగ్యులర్ చెకప్లో భాగంగా చెకప్ చేస్తున్న సమయంలో ఇతన్ని పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. సో గతంలో చాలాసార్లు థ్రెట్స్ వచ్చాయి, చాలాసార్లు అటెంప్ట్స్ జరిగాయి. ఆల్మోస్ట్ ఇక ప్రాణాపాయ స్థితి నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తప్పించుకున్నాడు. జస్ట్ 1 or 2 ఇంచ్ డిఫరెన్స్లో తప్పించుకోగలిగాడు ట్రంప్. ఇప్పుడు మరొకసారి ఆల్మోస్ట్ అటాక్ వరకు వెళ్ళింది. వాళ్ళ ఇంట్లోనే ఒక అతను చొరబడేందుకు ప్రయత్నించడం, అతని దగ్గర గన్ అలాగే ఒక పెట్రోల్ క్యాన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పెట్రోల్ క్యాన్ ఎందుకు తీసుకొచ్చాడు? జనరల్గా ఎవరైనా అసాసిన్ చేయాలనుకున్న వాళ్ళు, అసాసిన్స్ ఎవరైనా సరే గన్స్ తెచ్చుకుంటారు, ఇంకేదైనా వెపన్స్ తెచ్చుకుంటారు. కానీ అతను పెట్రోల్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడు పెట్రోల్ క్యాన్? అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి అసాసిన్స్కి ఇలాంటి ప్లాన్స్లో ఖచ్చితంగా హెవీ లగేజ్ కానీ ఏదైనా కొన్ని ఐటమ్స్ తీసుకువెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది. పెట్రోల్ క్యాన్స్ లాంటివి ఏదైనా బ్యాగ్స్ క్యారీ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు మూవ్ ఆ టైంలో. అలాంటిది ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకేదైనా ఉద్దేశంతో అతను లోపలికి వచ్చాడా? ఖచ్చితంగా అటాక్ చేసే ఉద్దేశం లేకపోతే గన్ ఎందుకు క్యారీ చేస్తాడు అనేది ఇంకా మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం అతని పేరేంటి, అతని డీటెయిల్స్ ఏంటి, అతను ఏం చేస్తాడు, ఎందుకు లోపలికి వచ్చాడు, మోటివ్ ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు. అయితే ఫ్రీక్వెంట్గా ట్రంప్ మీద ఇలాంటి అటెంప్ట్స్ జరగడం మాత్రం ఇప్పుడు సెక్యూరిటీకి మరింత ఛాలెంజింగ్గా మారుతోంది. సెక్యూరిటీ వ్యవస్థకి మరింత ఛాలెంజింగ్గా మారడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెక్యూరిటీ వైఫల్యం ఉంది అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక 20 ఏళ్ల యువకుడు సెక్యూరిటీ వ్యవస్థను ఛేదించుకొని, అది కూడా అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ వ్యవస్థను ఛేదించుకొని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడికి, ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించేటువంటి శక్తివంతమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థ కలిగిన అమెరికా అధ్యక్షుడి దగ్గరికి ఒక వ్యక్తి రీచ్ అవ్వగలిగాడు అంటే ఖచ్చితంగా ఏవో లోపాలు ఉన్నాయి వ్యవస్థలో, లేదంటే లోపల ఎవరైనా మోల్స్ ఉండుండొచ్చేమో. అంటే శత్రువులకి సహకరించేవాళ్ళు,
ఎవరైనా ఉండుండొచ్చేమో అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా వల్ల ఎన్నో దేశాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈవెన్ రీసెంట్గా ఇరాన్ మనం హెచ్చరించడాన్ని మనం చూసాం. ఈసారి మిస్ అవ్వదు అంటూ ఇరాన్ హెచ్చరించింది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్టేట్మెంట్. ఒక అమెరికా అధ్యక్షుడిని మరొక దేశం డైరెక్ట్గా హెచ్చరించింది ఈసారి మిస్ అవ్వదు అంటే ఒకసారి ప్రయత్నించి మిస్ అయ్యారనా దాని ఉద్దేశం అని చాలా పెద్ద చర్చ జరిగింది. అండ్ సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ ఖచ్చితంగా. ఇలాంటి అటాక్స్ వెనక, ఇలాంటి అసాసినేషన్స్ వెనక ఖచ్చితంగా ఎవరైనా పెద్దవాళ్ళు ఉండే అవకాశం ఉంది. ర్యాండమ్గా ఎవరో ఒక పర్సన్ అంత ఈజీగా అమెరికా అధ్యక్షుడి ఇంట్లోకి ప్రవేశించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. సెక్యూరిటీని దాటుకొని అమెరికా అధ్యక్షుడి ఇల్లు ఒక చోట ఉంది, లేదంటే ఆయన ఒక చోట ఉన్నాడు అంటే కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు వీళ్ళ సర్వేలెన్స్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల డ్రోన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ స్పైస్